బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహం దహనం చేసిన నిందితులు అరెస్ట్. తిరుపతిలో అరటి ఆకుల దుకాణంలో చోరీ, 80,000 నగదు అపహరణ. మోదీపై ట్రంప్ ప్రశంసలు, టఫ్ నెగోషియేటర్, మంచి మిత్రుడు అని వ్యాఖ్య. కర్నూలు శాప్ క్యాంప్ లో శానిటేషన్ వర్కర్లతో యోగా కార్యక్రమం. పోలీస్ ఖాళీలు, ఉద్యోగ నోటిఫికేషన్లపై హరీష్ రావు విమర్శలు, ప్రభుత్వం తీరుపై ప్రశ్నలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రయాణికులకు సౌకర్యాలను మెరుగుపరిచేలా కృషి చేస్తానని గోదావరికని ఆర్టీసీ డిపో మేనేజర్ సిహెచ్ కవిత తెలిపారు. గోదావరికని ఆర్టీసీ డిపో మేనేజర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కవిత బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ స్టాఫ్ శంకర్, సదానందం, లింగయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. We have the coal mine, power plant. So to have the look that is the power system of the Telangana. So we want to do something better, more. So we will go ahead in conjunction with the Telangana state government. So we go ahead. నేను గోదావరికని, నా పేరు సిహెచ్ కవిత. నేను ఇక్కడ గోదావరికని డిపోకి కొత్తగా ప్రమోషన్ తీసుకొని శుక్రవారం నాడు రిపోర్ట్ చేశాను. ఈ గోదావరికని డిపోకి ఇవ్వడం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను ఈ డిపోలో గతంలో ఒక 15 సంవత్సరాలు చేశాను. నాకు మొత్తం కలిపి 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆర్టీసీలో. నాకు ఈ గోదావరికని డిపోకి ఇవ్వడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ డిపోలో అందరూ కూడా చాలా బాగా చేసేవాళ్ళు, అంతకుముందు కూడా, ఇప్పుడు కూడా బాగా చేస్తున్నారు. ఇక్కడ గోదావరికనిలో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఇంకేదన్నా నాకు శాయశక్తుల వీలైనంత వరకు కొన్ని విలేజెస్కి కనెక్టివిటీ ఏదన్నా పెంచే విధంగా, ఇంకేదన్నా కొంచెం రూట్లు డీవియేషన్ చేసి ఏదన్నా ప్రాబ్లమ్స్ రాకుండా చూసే విధంగా చూస్తామని అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు నగరంలోని శాప్ క్యాంప్ లో త్రిపాఠి యోగాలో భాగంగా శానిటరీ వర్కర్స్ తో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమాన్, మున్సిపల్ కమిషనర్ చెల్లా ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం రోజువారీగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మనం దేన్నైనా సాధించగలం. ముఖ్యంగా మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము రోజు ఈ యోగాను మన దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలి.
మనం అందరం రోజు ఒత్తిళ్లకు గురవుతూ ఉంటాం. ఎన్నో సమస్యలు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు. వీటన్నిటిని అధిగమించాలి, వీటిని మనల్ని ఎదుర్కోవాలి అంటే మనము యోగా అంటే ధ్యానము, అలాగే యోగా చేసుకుంటే మనకి చాలా మంచిది. మనకి ఆరోగ్యంగా కూడా ఉంటాం. చిన్నప్పటి నుంచే ఈ యోగాసనాలు ఇందాక మన పిల్లలు ఎంత బాగా చేశారో, అంటే చిన్నప్పటి నుంచే అలా యోగాసనాలు చేయడం వల్ల మనకి ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మన గవర్నమెంట్ పారిశుద్ధ కార్మికులకి ప్రత్యేకంగా, అంటే మీరు కూడా ఎన్నో ఉదయం లేచినప్పటి నుంచి పని చేస్తూ ఉంటారు. క్లీన్ అండ్ గ్రీన్ మీ చేతుల్లోనే ఉంది. అంతేకాకుండా మన ప్రభుత్వం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ప్రతి నెలలో 3వ శనివారం రోజు మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాం. మన ఇల్లు మనం ఎప్పుడు నీట్ పెట్టుకుంటాం, కానీ మన పరిసరాలు మనకెందుకులే, అది మనకేం సంబంధము, ఎవరో గవర్నమెంట్ చేస్తుంది, కార్పొరేషన్ వాళ్ళు చేస్తారు, మనకెందుకు అని మనం ఉంటాం. అలా కాకుండా మనకి మంచిగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే కూడా పరిసరాలు బాగుండాలి. అందుకే ఈ రోజు సంతోషంగా ఉంది. ఇంతమంది పార్టిసిపేట్ చేస్తారని అయితే అనుకోలేదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా ఆనందంగా ఉందమ్మా మీ అందరినీ చూస్తే. ముఖ్యంగా గవర్నమెంట్ ఇది యోగాంధ్ర క్యాంపెయిన్ పెట్టింది మెయిన్గా మన సొసైటీలో, మన కమ్యూనిటీలో మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి. ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా టూరిజం ప్లేసెస్ లో, మన రాక్ గార్డెన్ లో, కొండారెడ్డి బూడ్చ్ లో, అలాగే ఒక 6 టెంపుల్స్ లో ఈ యోగా క్యాంపెయిన్ జరగడం. ఇవాళ థీమాటిక్ యోగాలో భాగంగా శానిటేషన్ వర్కర్స్ తో యోగా చేయించాలని చెప్పి మన జిల్లాకి థీమ్ ఇవ్వడము, ఇవాళ మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మెయిన్ గా చూసుకుంటే యోగాలో కాంపిటీషన్స్ కూడా మన గ్రామం లెవెల్ నుంచి, విలేజ్ లెవెల్ నుంచి, అలాగే మండలం లెవెల్ నుంచి మళ్ళీ జిల్లా లెవెల్కి, జిల్లా లెవెల్లో ఎంపికైన వాళ్ళందరూ ఇవాళ రేపు రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొనడానికి మన జిల్లా నుంచి వెళ్ళారు. మనకి ఖచ్చితంగా ఒక 4-5 మెడల్స్ అయినా వస్తాయని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. మెయిన్ గా ఇక్కడ చిన్నారులు చూస్తే నాకు చాలా ముచ్చట అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చిన్నారులు మెయిన్ గా ఓన్లీ మొబైల్ చూసుకుంటారు, మొబైల్ తోనే వాళ్ళ జీవితం అంతా గడుస్తూ ఉంటుంది ఈ చిన్నప్పుడు. సో కానీ ఇక్కడ పిల్లలు చూస్తే మనకి ఎంతో యాక్టివ్ గా, ఎంతో ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేయడం, యోగా చిన్నప్పటి నుంచి వాళ్ళ దినచర్యగా చేసుకోవడం అనేది వాళ్ళ పేరెంట్స్ కి ఇది నేర్పించిన గురువులకి అందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు మెయిన్ గా చెప్తాను, ఈ తాలూకా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ఏదైతే ప్రొటెక్టివ్ గేర్ ఇస్తున్నామో అది దయచేసి వాడండి. ఇప్పటికీ కొన్ని దగ్గర నేను చూస్తున్నాను గ్లౌస్ వేసుకోకుండా క్లీన్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున మనం ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది చేపట్టాము. కర్నూలు జిల్లాలో కేసీ కెనాల్ మనం క్లీన్ చేసుకున్నాము, శుద్ధవాగు క్లీన్ చేసుకున్నాము, అలాగే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ క్లీన్ చేసుకున్నాము, రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్ క్లీన్ చేసుకున్నాము, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, కమర్షియల్ కాంప్లెక్సెస్ లో, అండ్ అలాగే టాయిలెట్స్ కూడా, పబ్లిక్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట్ గా చేసుకోవడం జరిగింది. పబ్లిక్ కూడా మనకి సహకరిస్తేనే ఇది సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది చేయగలుగుతాం. కాబట్టి మీరు ఇంత కష్టపడుతున్నారు, మళ్ళీ పబ్లిక్ అక్కడికి వెళ్ళి చెత్త వేసేస్తే మాత్రం మళ్ళీ మన ఎఫర్ట్స్ అంతా కూడా పోతాయి. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నేను పబ్లిక్ కి కోరేది ఏంటంటే, మేము ఏదైతే ఆపరేషన్ క్లీన్ స్వీప్ చేపట్టామో దాంట్లో మీ వంతు భాగంగా మీరు పరిసరాలని క్లీన్ గా ఉంచాలి. మన ఇల్లు క్లీన్ గా ఉంచుకోవాలి, పరిసరాలు క్లీన్ ఉంచుకోవాలి, అలాగే ముఖ్యంగా మన మనసును కూడా క్లీన్ గా ఉంచుకోవాలి. ఎప్పుడు ఎవరి మీద బాధ, కుళ్ళు, ఈర్ష ఇలాంటివి లేకుండా అందరికీ సహాయపడాలి అని చెప్పి ఉండాలి. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటామనే ముఖ్యమైన విషయం అందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, గౌచర్యగా మనం పొద్దున ఎంత టైం లేకపోయినా ఇందాక మన గురువుగారు చెప్పారు కంపల్సరీగా ప్రాణాయామం చేయండి, బ్రాహ్మరీ చేయండి అని చెప్పి. సో అట్లీస్ట్ మనం ఏవైనా కొన్నైనా చేసుకోగలిగితే మన జీవితంలో, ఎందుకంటే చాలా ఒత్తిడికి గురవుతున్నాం ఈ కాలంలో, మనకున్న వర్క్ కి మన దీనికి చాలా ఒత్తిడికి గురవుతున్నాం. మనం ప్రయారిటైజ్ చేసుకొని, ప్లాన్ చేసుకొని మనం ఆనందంగా ఆ పనిలో ఇంట్రెస్ట్ గా చేస్తే మనకు ఆ కష్టం అనేది తెలియదు, మానసికంగా మనం ఆ ఒత్తిడికి గురవ్వండి. కాబట్టి మీ పనిని మీరు ఇంట్రెస్ట్ గా చేయాలి. అలాగే మెయిన్ గా మానసిక ఒత్తిడికి గురవ్వకుండా, ఇప్పుడు యోగా మీకు చూస్తే మెటబాలిజం పెరుగుతుంది. ఇక్కడ చాలా మంది మనకి ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ బాగా పెరిగిపోయినాయి. చాలా మందికి పిల్లలు పుట్టకపోవడం, దానివల్ల ఇన్ఫెర్టిలిటీ సెంటర్ కి వెళ్ళడం. ఇంతకు ముందు పూర్వం మా అమ్మలకి ఇన్ఫెర్టిలిటీ సెంటర్ అంటే ఏంటో తెలీదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా
అమ్మాయిలకైతే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ వస్తుంది, చాలా మందికి డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది, బీపీ, షుగర్, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? మనం ఈ రాకుండా చేయాలి అంటే మనం యోగాని రోజు మన దినచర్యలో భాగంగా చేసుకోవాలి. యోగా వల్ల చాలా చాలా మనకి ఇప్పుడు మన గురువు గారు చాలా విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకొని మీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం తగ్గించడానికి ఆసనాలు అట్లీస్ట్ ఇవాటి నుంచి చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లేదా తాగుడు కానీ ఇలాంటి దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలని మనము ఈగల్ తరఫున ఒక చిన్న ప్రతిజ్ఞ చేస్తాం. సో దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలి. మొదట పోస్టర్ ప్రజెంటేషన్. ప్లకార్డ్స్ ఉన్నాయమ్మా? ప్లకార్డ్స్. ఈగల్ టీం అనేటువంటిది చాలా యాక్టివ్గా చురుగ్గా పనిచేస్తుంది. పూర్తిగా ఈ యొక్క మాదక ద్రవ్యాల నివారణ అనేటువంటిది జరగాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ టీం అనేటువంటి పనిచేస్తుంది. వారికి కలెక్టర్ గారి తరఫున మరి జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇదంతా కూడా మన మంచి కోసమే. దయచేసి ఆలోచించి ఇలాంటి చెడు వ్యసనాల వైపు వెళ్ళి మన కుటుంబాన్ని మరి మన పిల్లల యొక్క జీవితాలని బలికానకుండా చూసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే మన పాణ్యం గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే యోగాంధ్ర. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొద్దిసేపు సందడి చేశారు. రోడ్డు మార్గాన మంగళగిరి వెళ్తుండగా సూర్యాపేటలోని కొత్త మార్కెట్ అంజనాపురి వద్ద ఆయనకు అభిమానులు, జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ చూసేందుకు జనం భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. అభిమానులకు ఆయన చేతులెత్తి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తిరుపతిలోని గాంధీ రోడ్ లో ఉన్న ఓ అరటి ఆకుల దుకాణంలో చోరీ జరిగింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో క్యాష్ బ్యాగ్ లో ఉన్న సుమారు 80,000 రూపాయల నగదును గుర్తు తెలియని వ్యక్తి అపహరించినట్లు సమాచారం. ఘటనపై దుకాణ యజమానులు ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. दस की चाल है। నీకు బ్రదర్ ఫేస్ ఐడెంటిఫై చేస్తాడు. సార్ ఐడి పెట్టాలంటే
వాళ్ళకి ఆల్రెడీ ఒకటి రెండు చేస్తుంటే ఇది పట్టేస్తారు. కొంచెం బాగుంటుంది. Forward, okay. ఏమైనా 6 lakhs ఇక్కడ గ్యాప్ లేకుండా ఉంటుంది చూసినా రౌండ్ సెట్ వేస్తాడే. స్వెటర్ చూస్తాను కూడా. డోన్ పట్టణంలోని R&B అతిథి గృహంలో ఎమ్మెల్యే కొట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మున్సిపల్ వార్డు సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, అక్రమ నిర్మాణాల సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జూలై నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం భారత్ కు వైట్ హౌస్ లో గొప్ప స్నేహితుడు ఉంటాడన్నారు. ప్రధాని మోదీపై తనకు అపారమైన గౌరవం ఉందని, ఆయన అత్యంత నైపుణ్యం కలిగిన చర్చావేత్త అని పేర్కొన్నారు. మోదీ ప్రత్యేక నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. You said many times that India has a great friend in United States, in Washington DC, in White House, till the time you are president. But some of your decisions recently caused trouble, concern in India. How would you like to assure people of India? Well, I said it. As long as I'm president, we have a great. They have a great friend in the White House. I don't know where there might have been a trouble, but I don't think so. I can tell you, everyone here, they love India. They have tremendous respect for this man. Tremendous. We've been there for a little while, and he's a very tough negotiator. He's one of the toughest, actually. So you look at this man. I'll give you a lesson. He's the most beautiful looking man. He looks so nice. He's like an angel. But actually, he's as tough as he's a killer. I don't want to. He's a killer. He's as tough as they come. But he looks so good. So he gets you by surprise. But there's few people like this. People say he's such a nice man. I said no, he's very tough. He's a tough trader. And he loves the Indian people, but he also loves the USA. We had Howdy Modi in Houston, remember? And the stadium was full. Right, remember that? He did Namaste Trump in India. That was great. And we'll be going to India sometime in the future. President Trump, when will you go to India and how do you
కర్నూలులో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా విభాగం 5వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏ క్యాంపులోని నందలి హార్డ్ ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహిళల సేవలను కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలో మహిళా విభాగం సభ్యులు, మా సామాజిక కార్యకర్తలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సందర్భంగా ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు మహిళా మార్పులందరూ కూడా మనకు ఆదర్శమూర్తులుగా నుంచి ఈ రోజు ఇంటిని చక్కదిద్దడమే కాకుండా సమాజాన్ని కూడా చక్కదిద్దడానికి ముందుకొచ్చిన మీ మాతృమూర్తులందరికీ కూడా మా మానవత కృషి విభాగం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అని మానవత విమెన్ వింగ్ కన్వీనర్ని. ఇక్కడ మానవత విమెన్ కన్వీనర్ అని చెప్పడం కంటే ఒక పెద్ద కుటుంబాన్ని మేమంతా కలిసి నడిపిస్తున్నాము, అందరూ కలిసి నడిపిస్తున్నాము అనే దానికి నేను చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి, మానవతలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక శక్తి. అది ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని కాదు, కానీ ఈ ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక మెడికల్ క్యాంప్ చేస్తే కిమ్స్ వాళ్ళు కావచ్చు, తర్వాత డాక్టర్ అనిత గారు విశ్వభారతి హాస్పిటల్ నుంచి కావచ్చు, తర్వాత స్కూల్ మేనేజ్మెంట్స్ పులయ్య గారు, తర్వాత మాంటిసోరీ స్కూల్స్, వీళ్ళందరూ కూడా మేము చేసే ప్రతి ఈవెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అండ్ వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఒక ఫైనాన్షియల్ సపోర్టు ఒక సంస్థకి ఎంత అవసరమో మోరల్ సపోర్ట్ కూడా అంతే అవసరము. ఇంతవరకు మేము చేసిన ప్రతి ఒక్క ప్రోగ్రాంలో వీళ్ళంతా మా ముందు ఉన్నారు, చాలామంది వెనకున్నారు, మాతో నడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ వార్షికోత్సవం జరపడానికి గల మెయిన్ రీజన్ వస్తున్న అకాడమిక్ జరగబోతుండగా ఇయర్లో ఆర్ఫనేజెస్కి వాళ్ళకి అవసరమైనటువంటి బుక్స్ కావచ్చు, లేకపోతే నెసెసరీ థింగ్స్ డైలీకి అవసరమైన వ్యక్తి ఇవ్వాలని మేము అనుకుంటున్నాము మా ప్రోగ్రాంలో. తర్వాత వాళ్ళకు మెడికల్ ఎయిడ్ కూడా అవసరం అవుతుంటుంది, అందుకని ఆ మెడికల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేయడానికి మా మెడికల్ టీమ్ వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు, చేయాలని ఆశపడుతున్నాము. అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ నెక్స్ట్ we want to visit old age homes also. At the same time ఒక కౌన్సిలింగ్ క్లాసెస్ లాగా మాకు మేడం జ్యోతిర్మయ్య గారు, తర్వాత ఇంకా కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు తప్పకుండా వాళ్ళ దగ్గర ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఎట్లుందంటే ఎవరి మాట వినని పరిస్థితిలో ఉన్నారు. సో వాళ్ళకు రావాల్సిన ఒక బాండింగ్ పేరెంట్ నుంచి టీచర్ టు స్టూడెంట్, ఇవన్నీ చాలా అవసరం. ఇట్లాంటివి మేము చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాము. సో కాబోయే రోజుల్లో ఇవన్నీ చేయాలని చాలా ఆశగా ఉంది, మాకందరికీ చేయగలము అని ఆశిస్తున్నాను. మీ అందరి సహకారంతో మాకు ఈ చిన్న అవకాశం ఇస్తున్నందుకు బట్టి మానవతా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు పద్మావతి. నేను మహిళా వింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము ఈ మానవతా సర్వీస్లో అంటే మొట్టమొదట ఈ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి సార్కి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంస్థ ద్వారా మేము చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. సమాజానికి మా చేతనైనంత వరకు సేవ చేస్తున్నాము. అంటే నిష్కామ కర్మతో, అంటే ఎలాంటి ఫలితం ఆశించకుండా వృద్ధులకు కానీ, పిల్లలకు కానీ, అనాథలకు కానీ, అంటే ఎలాంటి వారికైనా మా సంస్థ ద్వారా సేవలు అందుతున్నాయి. ఇంకా ముందు కూడా ఇంకా మంచిగా సేవలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్. నమస్తే. ఇవాళ మానవత ఇంత ఎత్తుకు ఎదగడానికి ముఖ్య కారకులైనటువంటి హరినాథ్ రెడ్డి గారు, అలాగే మనోహర్ రెడ్డి గారు, ఇలా ముఖ్యులు చాలా మంది ఉన్నారు. ఆ రోజు నుంచి కూడా 2018 నుంచి కూడా నేను ఈ సంస్థలో ఉండడం నాకు చాలా సంతోషదాయకము. కాకపోతే నేను ఒక అడ్వకేట్గా, సైకాలజిస్ట్గా వెంకటరమణ కాలనీలో చాలామంది మహిళలను వారి యొక్క సమస్యల మీద నేను చాలా పోరాడి వాళ్ళకి సేవ చేయడము నా ఆనందంగా భావిస్తూ, అలాగే రాబోయే కాలంలో కూడా సైకాలజిస్ట్గా కానీ, ఒకవేళ ఒక లాయర్గా కానీ ఉచిత సర్వీసులు ఎన్నో చేస్తూ ఈ సంస్థకు కూడా ఎన్నో చేయాలని, ఈ సంస్థలో ఉండి ఇంకా ముందుకు చాలా పేద ప్రజల కొరకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేమంతా ఎంతో కృషి చేస్తూ, మహిళలు కూడా దీనికి చేదోడు వాదుగోడుగా ఉండి
ఈ సర్వీస్ లేదు అంటూ ప్రతి ఒక్క దానిలో కూడా మహిళలు ముందంజలో ఉండి చేస్తున్నటువంటి ఈ మానవతకు ఇంకా మానవత్వంతో ఎదగాలని చెప్పి మహిళలందరినీ కోరుకుంటూ నమస్సుమాంజలు. నా పేరు గీతా మాధురి సురవరం. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిని కూడా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.